అయిపోయిందిరా. పాపని ఇక్కడే దగ్గరలో చేపించావా అన్న? అవును రమణ, డ్రాపింగ్కి పికప్కి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అవునవును, ఇంతకీ ఫోటో బాగానే వచ్చింది కదన్నా? అద్దంలో నువ్వు రోజు చూసుకునే దానికన్నా ఈ ఫోటో గ్యారంటీగా బాగుంటుంది. రేపు వచ్చి తీసుకెళ్ళు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పమ్మా. ఆకలిస్తుంది డాడీ, తొందరగా ఇంటికి వెళ్దాం పద. సరే అమ్మా, పద. ఏంటమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా అన్నం పెట్టవా? నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా, నీకు వడ్డిస్తాను. మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అలాగే. డాడీ, ఏంటమ్మా? ఇవాళ మా స్కూల్లో టీచరు నన్ను మెచ్చుకున్నారు తెలుసా? ఎందుకే? అందరికంటే ఎక్కువగా అల్లరి చేసావా ఏంటి? అల్లరి చేసినందుకే ఉండదులే, ఏదో మంచి పని చేసినందుకే ఉంటుంది. ఇంతకీ ఏం చేసావు చెట్టు తల్లి? రాత్రి నువ్వు చెప్పావు కదా నిజాయితీ గురించి కదా. చెప్పాను. అది చెప్పాను, అందరూ చప్పట్లు కొట్టారు. అవునా? అయితే నువ్వు మీ క్లాస్లో పెద్ద సెలబ్రిటీ అన్నమాట. అవును డాడీ. అవునవును, దీని క్లాసు ఓ పెద్ద రాజ్యం, అందులో ఇది యువరాణి. ఎవరికి యువరాణి అయినా కాకపోయినా నా కూతురు నాకు మాత్రం యువరాణే. అందుకే డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. ఏంటి, మీ డాడీ మీద ప్రేముందా? ఈ మమ్మీ మీద లేదా? డాడీ మీద ఎంతుంది, నీ మీద ఎంతే ఉంది. అంతేలే, మీ కూతుర్లందరూ ఎప్పుడు డాడీ పార్టీయే ఉంటారు కదా. అయినా డాడీ అంటే అంత పిచ్చేంటి నీకు? నీలా లొడ లొడ వాకడు కాబట్టి. ఏమండి, మన పక్కింటి సుమా వాళ్ళ ఆయనకు వాళ్ళ ఆఫీస్లో చాలా గిఫ్ట్స్ ఇస్తారంటండి. మనకు కూడా అలాంటి గిఫ్ట్స్ వస్తే ఎంత బాగుంటాయండి. మనకెవరిస్తారే? ఎన్నో పెళ్లిళ్ళ ఫోటోలు తీస్తారు, సరిగ్గా అడిగితే ఎవరైనా ఇస్తారు. అడిగి చూడండి. బాబా, నీకు గిఫ్ట్లు పిచ్చంటే బాబు, అలా అడిగితే పరువు పోతుంది, పేమెంట్ కూడా తగ్గిపోతుంది. ఫ్రీగా వచ్చే గిఫ్ట్ల వల్ల ఎంత ఆనందం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఆ గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఎక్కడుంటారో ఏమో. ఒకవేళ అలా ఎవరైనా దొరికితే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. బొమ్మతో ఆడింది చాలేరా, త్వరగా పడుకోనన్నా. నాకు నిద్ర రావడం లేదు డాడీ, నువ్వు కథ చెప్పాలి. ఈరోజు మూడ్ లేదమ్మా, రేపు 2 కథలు చెప్తానుగా. ఈరోజు పడుకో బంగారం. ఏ రోజు కథ ఆ రోజే చెప్పాలి. చెప్పు డాడీ. సర్లే చెప్తాను. అనగనగా ఒక పెద్ద రాజ్యంలో ఒక అందమైన యువరాణి. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. చాలామంది ఆమెను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు. అప్పుడేమైందంటే, అలా ఆ రాజకుమారి నాలాంటి ఓ సామాన్యుణ్ణి పెళ్ళాడింది. వాళ్ళిద్దరికీ ఓ బుల్లి బుజ్జిపాప పుట్టింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. నాకు ఈ కథ నచ్చలేదు డాడీ, ఇంకో కథ చెప్పు డాడీ. ఇంకో కథ? ఇంకో కథ చెప్పు. చాలా అలసిపోయానమ్మా, నిద్ర వస్తుంది, నా వల్ల కాదు. బాయ్, గుడ్ నైట్. నువ్వు రామ్మ, పడుకో. ఓకేనా?
డాడీ ఉమ్, రాత్రి కథ చెప్తానని చెప్పకుండానే నిద్రపోయావు. ఈ రోజు నిన్నటి కదా, ఈ రోజు కదా, రెండు తప్పకుండా చెప్పాలి డాడీ. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, స్కూల్ టైం అవుతుంది. వెళ్ళు. ఈరోజు ఎర్లీగా పాప కథలు చెప్పి త్వరగా పడుకోబెట్టి నీకు లేట్ నైట్ రొమాంటిక్ పాటలు చెప్తాను. మీరు చెప్పే పాఠాల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. డాడీ హాయ్ హాయ్ శిల్ప, ప్రశాంత్, శివ ఎలా ఉన్నారు? బాగున్నాం. నమ్మలేకపోతున్నాను. అయినా ఇంతకి మీకు నా అడ్రస్ ఎలా తెలిసింది? నీదే కాదు, మన క్లాస్మేట్స్ అందరి అడ్రస్ కష్టపడి వెతుకుతున్నాం. ఏమండి, ఉమ్, వీళ్ళు నా క్లాస్మేట్స్. ఈయన నా హస్బెండ్ ప్రకాష్. హలో. హాయ్ హాయ్ హాయ్. నమస్తే. నమస్తే. ఇది నా ముద్దుల కూతురు హారతి. హాయ్ యు ఆర్ సో క్యూట్ ఆర్తి. మీరందరూ మమ్మీ ఫ్రెండ్సా? అవును. అవును, మమ్మీ ఫ్రెండ్సే కాదు, నువ్వు ఒప్పుకుంటే నీకు ఫ్రెండ్సే. ఇప్పటికే ఉన్న ఫ్రెండ్స్ తో చేస్తున్నా, కొత్తగా మీరా? నాకేం అక్కర్లేదు. డాడీ స్కూల్ కి టైం అయింది, వెళ్దాం పద. రేఖా, నీ కూతురికి నీ బుద్ధులే వచ్చినట్టున్నాయి. డాడీ వెళ్దాం పద. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, మ్మ్. మేము బయలుదేరుతాం. సరే దానన్నా. సరే, మీరు రండి రండి, కూర్చోండి. ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? ఇదే కాదు, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. నెక్స్ట్ వీక్ మన ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటున్నాం. సో అందరూ వస్తున్నారు, నువ్వు కూడా తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. పాత ఫ్రెండ్స్ అందరినీ చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు అంతా చాలా మారిపోయి ఉంటారు కదా. 10 years అవుతుంది, మారకుండా ఉంటారా? మమత, సమత, జానకి, సూర్య, రాకేష్ అందరూ వస్తున్నారు కదా. క్లాస్లో ఒక్కరు కూడా తప్పించుకోలేరు, అందరూ వస్తారు. అందరికంటే ముందు నువ్వే రావాలి. వస్తావు కదూ? ఆ, వస్తాను. ఓల్డ్ ఫ్రెండ్స్ని కలుసుకోవడం అనేది లైఫ్లో వచ్చే హ్యాపీయెస్ట్ మూమెంట్. దాన్ని ఎవరూ మిస్ చేసుకోరు. నెక్స్ట్ వీక్ మన ఇంటర్ కాలేజ్ వాళ్ళందరం కలుస్తున్నాము, ఓకేనా? సరే, తప్పకుండా. తెలుస్తాము. ఓకే, బాయ్. అలాగే. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫీవర్ పూర్తిగా తగ్గింది డాడీ. నేను మీతో పాటు స్కూల్కి వస్తా, నన్ను తీసుకెళ్ళండి. డాక్టర్ అంకుల్ ఏం చెప్పాడు నీకు? ఈ రోజంతా ఫుల్గా రెస్ట్ తీసుకోమన్నాడా? రెస్ట్ తీసుకో, రేపు వెళ్తూ కానీ, సరేనా? సరే మమ్మీ. సరే, పడుకో. మీ ఫ్రెండ్స్ ఇచ్చిన గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళలేకపోయావు కదా, బాధగా ఉందా? పాప కంటే నాకేది ఎక్కువ కాదండి. నా బాధంతా పాప గురించే. ఆల్మోస్ట్ జ్వరం తగ్గిపోయింది, ఇంకెందుకు బాధ? సరే, నేను బయలుదేరుతాను. సూర్య, నిజంగా నువ్వేనా? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్. నువ్వెలాగూ నిన్న గెట్ టుగెదర్ పార్టీకి రాలేదు కదా, అందుకే మన ఫ్రెండ్స్ దగ్గర మీ ఇంటి అడ్రస్ కనుక్కొని నేనే వచ్చేసాను. ఎలాగోలా వచ్చేసావు. ఐఎమ్ సో హ్యాపీ. రా, కూర్చొని మాట్లాడుకుందాం. పద. కూర్చో. ఎక్కడో అమెరికాలో ఉన్న నేను మీ అందరినీ చూడడానికి ఎంతో ఆశతో వచ్చాను. ఇక్కడే ఉండి నువ్వు మిస్ అవ్వడం రియల్లీ బ్యాడ్. సారీ సూర్య, నాకందరినీ చూడాలనిపించింది. బ్యాడ్ లక్. పాపకి నిన్నంతా ఫుల్ ఫీవర్, అందుకే రాలేకపోయాను. ఏమనుకోవద్దు. అవును,
ఇంతకీ నువ్వు అమెరికాలో ఏం చేస్తుంటావు? ఎంబీఏ అయిపోయాక అమెరికాలో జాబ్ వచ్చింది. 1 year చేశాను. ఆ తర్వాత నేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. చాలా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఇంతగా ఎదిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంటర్లో నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఆల్వేస్ యు ఆర్ మై స్పెషల్ ఫ్రెండ్. అందుకే అమెరికా నుంచి వచ్చేటప్పుడు నీకు వాచ్ గిఫ్ట్గా తెచ్చాను. లైఫ్లో ఫస్ట్ టైం గిఫ్ట్ తీసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సూర్య. రియల్లీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నిజంగా నేను బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తావా? ఇప్పుడు నువ్వు అడగాలి కానీ ప్రాణం తప్ప ఏదైనా ఇచ్చేస్తాను. గిఫ్ట్ ఇచ్చావు కదా. అవును, ఇంతకీ ఏం చేయాలి? ఏం లేదు, నీ టైం నాతో స్పెండ్ చేయాలి. నువ్వంత షాక్ అవ్వకు. ఇండియాలో కంపెనీ పెట్టాలనుకుంటున్నాను కదా, దానికి 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక్కటనే తిరగాలంటే బోర్. పక్కన నువ్వుంటే నాతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, నా పని అయినట్టు ఉంటుంది. ఒకవేళ కంపెనీకి అన్ని ఏర్పాట్లు పూర్తయితే నా కంపెనీలో నీకు చాలా పెద్ద పోస్ట్ ఇస్తాను. ఏమంటావు? నువ్విచ్చిన ఆఫర్ చాలా పెద్దదని తెలుసు, బట్ మా ఆయన్ని అడిగాక నా నిర్ణయం ఏంటో చెప్తాను. రేపు ఒకసారి ఇంటికి రా. మా ఆయన్ని కలిసినట్టు ఉంటుంది, ఆయన పర్మిషన్ తీసుకున్నట్టు ఉంటుంది. సరేనా? రేపు ఎర్లీ మార్నింగే వస్తాను, నువ్వు రెడీగా ఉండు. అలాగే, వెళ్ళొస్తాను. హాయ్. హాయ్ సూర్య. ఏమండి, రాత్రి నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ సూర్య, ఇతనే. ఓ, నైస్ టు మీట్ యూ సూర్య గారు. మీటు. హాయ్ అంకుల్. హాయ్ బేబీ. పాప అచ్చం నీ పోలికతోనే ఉంది. ఏం కాదు, నేను డాడీ పోలిక. అలాగా? సూర్య గారు, ఇండియాలో కంపెనీ పెడుతున్నారని మా ఆవిడ చెప్పింది. చాలా సంతోషం. పర్మిషన్ల కోసం తిరగడానికి రేఖ నీకు తోడుగా రావాలంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి రేఖ ఇంట్లో ఉంటే చాలు. అలాగేనండి. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇందులో ఇబ్బంది ఉందండి. కంపెనీ స్టార్ట్ అయితే రేఖకు జాబ్ ఇస్తా అన్నారుగా. ఒక రకంగా ఈ కంపెనీ రేఖది కూడా. తన కంపెనీ కోసం తను కష్టపడాలి కదా. సరే, మీరిద్దరూ బయలుదేరండి. పాపకు స్కూల్కి టైం అవుతుంది. బాయ్ సూర్య. బాయ్. ఏ జితుకో. బాయ్ మమ్మీ. బాయ్. పద సూర్య, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. రా, కూర్చో సూర్య. నువ్వింత ఈజీగా నా ప్రపోజల్ ఒప్పుకుంటావు అనుకోలేదు. ఐఎమ్ సో లక్కీ. ఇందులో కాదంటానికి ఏముంది? చెప్పగానే మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకుంటే మంచి గిఫ్ట్ ఇవ్వాలని నీకోసం ఒక స్మాల్ గిఫ్ట్ కొన్నాను. టేక్ ఇట్. సూర్య, గిఫ్ట్లతో నన్ను ఈజీగా పడేస్తున్నావు. నాకు కావాల్సింది కూడా నువ్వు ఈజీగా పడ్డావే. సూర్య, కాఫీ తీసుకురమ్మంటావా? ఇక్కడ వద్దులే గాని అలా బయటికి వెళ్ళి తాగుదాం పద. సరే. అబ్బబ్బా, అబ్బా, ఈరోజు చాలా తిరిగి అలసిపోయాం. ఉండు, స్ట్రాంగ్ కాఫీ పట్టుకొస్తా. 1 minute రేఖ.
నాకు అంతులేని ఆనందాన్ని పంచుతున్న నీకోసం ఒక స్మాల్ గిఫ్ట్. వా, వాట్ ఏ నైస్ గిఫ్ట్. ఈ నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన్ని చాలాసార్లు కొనమన్నాను, డబ్బులు సరిపోక కొనలేదు. నువ్వు నాకు ఇస్తున్నావంటే నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. నా రుణం ఎలా తీర్చుకోవాలో తర్వాత చెప్తలే, కానీ ముందు స్ట్రాంగ్ కాఫీ పట్రా. ఈరోజు ఎలాగైనా నీ అందం సొంతం చేసుకోవాలి. నీ అందం పిచ్చెక్కిస్తోంది. వేడి వేడి కాఫీ రెడీ. ఆ? అయ్యో, ఏంటి సూర్య ఇది? చూడు, చీరంతా పాడైపోయింది. ఉండు, చీర మార్చుకుని వస్తాను. ఏ సూర్య, ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ రేఖ, నన్ను కాదనుకో. నేను అమెరికా నుంచి వచ్చింది గెట్ టుగెదర్ కోసం కాదు. ఇక్కడ కంపెనీ పెట్టాలనుకుంటుంది కూడా నీకోసమే రేఖ. అవును రేఖ, నువ్వంటే నాకు ఇంటర్ నుంచే చాలా ప్రేమ. ఎలాగైనా నీ ప్రేమను దక్కించుకోవాలని ఆశతో వచ్చాను. బ్యాడ్ లక్, నీకు పెళ్ళైపోయింది. అయినా కూడా ప్రేమను చంపుకోలేక నీ దగ్గరకు రావడానికి రకరకాల ప్లాన్లు వేశాను. నువ్వంటే నాకు ప్రాణం రేఖ. నా ప్రేమను కాదనకు రేఖ. ప్లీజ్ సూర్య, నన్ను వదిలే. ఇందాక నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నావుగా. ప్లీజ్ రేఖ, నా రుణం నీ అందంతో తీర్చుకో. నన్ను కాదనకు రేఖ. మమ్మీ వెళ్ళొస్తాం. సరే సరే, వెళ్ళండి. ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు రేఖ. పెళ్ళయి పాప పుట్టాక ఎవరైనా మారుతారు. నేను మారడంలో వింతేంటి? నేనంటుంది నీ పర్సనాలిటీ గురించి కాదు, నీ బిహేవియర్ గురించి. నేనే మారానండి. మేమిద్దరం వెళ్తుంటే పట్టించుకోకుండా ఇలా అద్దం ముందు కూర్చొని అలంకరించుకుంటున్నావు చూడు, దాని గురించి నేను మాట్లాడుతుంది. మరేం చేయమంటారు? మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత 24 అవర్స్ నాతో ఉండేది నా ఒళ్ళు, ఈ అద్దం మాత్రమే. వీటిని కేర్ చేసుకోకపోతే ఇంకెవరిని చేసుకోవాలండి? సరే సరే, మీతో నాకు గొడవ ఎందుకని, పదండి. బాయ్.
మా ఆయన ఇందాకే బయటికి వెళ్ళాడు. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని ఎదురు చూసి వెళ్ళగానే ఇలా ఎంటర్ అయ్యాను. సడన్ గా వెనక్కొస్తే ఏం చేస్తావు? వస్తాడట. ఎంత పిరికి వాడికి నేను కావాలా? కామం పెరిగితనం రెండు వేరువేరు రేఖ. చా, నిజమా? నీకు చాలా విషయాలు తెలిసే. ఇంకా ఏమేమి తెలుసో చెప్పమంటావా? రేఖ, నువ్వంటే నాకు రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది. నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేను. నీ భర్తకు విడాకులు ఇచ్చాయి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం చెప్తున్నాను రేఖ, నాకు నువ్వు కావాలి. నువ్వు అను, నాతో పాటు అమెరికా తీసుకెళ్తాను. అక్కడ పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. నాకు నువ్వు, నీకు నేను, లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేద్దాం. నాకు పాప ఉంది సూర్య. పాపను కూడా తీసుకెళ్దాం. కానీ పాపకు తన తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. ప్రకాష్ దూరం అయితే అది భరించలేదు. అది బాధపడితే నేను హ్యాపీగా ఉండలేను. సో ఇది జరగని పని సూర్య. ఇలా భయంతో బ్రతకడం కాదు నాకు కావాల్సిందే. ధైర్యంగా, సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకుని బ్రతకాలి. ప్లీజ్ రేఖ, నాతో పెళ్లి కొప్పుకో. సారీ సూర్య, ఈ విషయం మళ్ళీ మళ్ళీ నన్ను అడిగి నన్ను బాధ పెట్టొద్దు. సరే. ఇద్దరిని చంపాలి. ఒక్కొక్కరికి 1,00,000 అవుతుంది. ఇద్దరికి కలిపి 4 లక్షలు ఇస్తాను. ధూల్పేట్ శంకర్ గారు స్కెచ్ గీస్తే మిస్ అవ్వడం అంటూ ఉండదు సార్. ఎవరిని చంపాలో చెప్పండి. మీరు చంపాల్సింది వీళ్ళనే. పాప చాలా చిన్నగా ఉంది సార్. పాపను కూడా చంపాలా? తప్పదు, చంపాల్సిందే. నాకు కావాల్సింది దక్కాలంటే ఆ ప్రకాష్ గారితో పాటు ఆ పాపను కూడా చంపాలి. వాళ్ళిద్దరూ చేస్తేనే రేఖ ఒంటరిదవుతుంది, లైఫ్ లాంగ్ నా సొంతమవుతుంది. కానిస్టేబుల్స్, సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయో వెళ్ళి వెతకండి. ఓకే సార్. ఏమండి, ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఇలా ఎవరు చేశారండి? ఆర్తి లేమ్మా. మీకెవరి మీదైనా అనుమానం ఉందామా? నా భర్త చాలా మంచివాడు. నా భర్తతో పాటు నా కూతుర్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టొద్దు సార్, చంపేయండి సార్. మీరు కూల్గా ఉండండి, అన్నీ మేము సార్. చూసుకుంటాం. ఈ కెమెరా దొరికింది సార్. ఇవన్నీ భద్రపరచండి. ఓకే సార్. డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం పంపించాలి. అలాగే సార్. ఏంటి సార్, నన్నెందుకు స్టేషన్కి రమ్మన్నారు? చెప్తా. ఎందుకా ఆవేశం? మా ఎంక్వైరీలో నీకు చనిపోయిన ప్రకాష్ భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. నువ్వే ఆ 2 హత్యలు చేశావో లేక చేయించావో అని మా అనుమానం. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఏంటి సార్? రాత్రి డాబాలో ఫుల్లుగా మందు తాగి డాబా ఓనర్తోనే గొడవపడి ఇష్టం వచ్చినట్లు డబ్బు పడేశాడు ఆ శంకర్ గాడు. అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయగా జరిగిందంతా బయటికి కక్కాడు. కానీ వీడు వెళ్ళేసరికి ప్రకాషు పాప ఇద్దరూ చనిపోయి ఉన్నారని వీడంటున్నాడు. వీడితో ఏ పని కాదని నువ్వే వాళ్ళని చంపేసుంటావు. నిజం చెప్పు. నాకు మర్డర్ చేసేంత ధైర్యం లేదు సార్. డబ్బు ఎక్కువైనా సరే ఆ శంకర్ గారితోనే వాళ్ళని చంపించాలని చూశాను. రాస్కెల్,
ఇల్లీగల్ ఎఫ్ఐఆర్తో ఎంతో డేంజర్ అని తెలుసు కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావురా? 2 మర్డర్లు ప్లాన్ చేస్తావురా? నీలాంటి వాడికి శిక్ష పడక తప్పదురా. కానిస్టేబుల్స్ లోపల పడండి వీడిని. ఓకే సార్. వీడు చంపకపోతే మరి ఇంకెవరు చంపుంటారు? కానిస్టేబుల్ సార్. ఆ ఫోటో స్టూడియోలో దొరికిన ల్యాప్టాప్ ఉంది కదా, అది తీసుకురా. ఓకే సార్. ఈ హీరోయిన్ పిక్స్ ఇతని ల్యాప్టాప్లో ఉన్నాయేంటి? ఇదంతా మార్ఫింగ్ సార్. చాలామంది ఫోటోగ్రాఫర్లు ఫోటోషాప్లో చేసేదే. ఇవి మార్ఫింగ్ పిక్స్లా లేవే, ఒరిజినల్ పిక్స్లానే ఉన్నాయి. ఆ ప్రకాష్ కాల్ లిస్ట్ తెచ్చారా? తెచ్చాం సార్. ఒకసారి ఇటు. ఈ నెంబర్ ఎవరిదో కనిపెట్టారా? కనిపెట్టాం సార్. అది హీరోయిన్ కనిష్క నెంబర్. కనిష్కదా? అవును సార్. ప్రకాష్ ల్యాప్టాప్లో ఆ అమ్మాయి పిక్స్ ఉన్నాయి. ప్రకాష్ నెంబర్ నుంచి ఆ అమ్మాయికి ఫోన్ కాల్స్ ఉన్నాయి. నాకెందుకో ఈ హత్యలకి కనిష్కకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కానిస్టేబుల్స్ సార్. పదండి. ఓకే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? చనిపోయిన ప్రకాష్ అతని పాప హత్యకి మీకు ఏంటి సంబంధం? ఏంటి సార్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? రైట్ ప్లేస్కి వచ్చి కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే చెప్పించాల్సి వస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నటివి కదా, బాగానే యాక్ట్ చేస్తున్నావు. నీ నటనకు ప్రేక్షకులు పిచ్చోళ్లపై ఫూల్స్ అయిపోతారేమో కానీ పోలీసులు ఎవరు? ప్రకాష్ ఫోన్లో నీ న్యూడ్ పిక్స్ దొరికాయి. అతని సెల్లో నుంచి లాస్ట్ కాల్స్ అన్ని నీ దగ్గర నుంచే వచ్చాయి. మర్యాదగా నిజం చెప్పు, టైం వేస్ట్ చేయకో. చెప్తాను సార్, చెప్తాను. నేను హీరోయిన్ కాకముందు 1 year బిఫోర్, అప్పుడే నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఎవరు మీరు? ఏం కావాలి? నా కూతుర్ని హీరోయిన్ని చేద్దామని మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా మంచి ఫోటోలు కావాలంటున్నారు. మా కూతురుకి మంచి ఫోటోలు తీయండి. హీరోయిన్ అవుదామని వచ్చావా? అవును సార్, నాకు నటనంటే ప్రాణం. చిన్నప్పుడే నటినవుదాం అనుకున్నాను, అలాగే పెరిగాను. అదే ఆశతో బతుకుతున్నాను. నీలాగే ఆశపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడ అడుగడుగున గుంటనక్కలు లాంటి మనుషులు ఉంటారు. ఇలాంటి మనుషుల మధ్య బతకడం నీ వల్ల కాదు. చూడండి, మీ సలహాలు వినటానికి నానేమి రాలేదు ఇక్కడికి. ఫోటోలు తీస్తారా లేదా చెప్పండి, లేదంటే వేరే స్టూడియోకి వెళతాం. అంతేగాని ఊరు మాత్రం వెళ్ళడం. నీ సంకల్పం బలంగానే ఉంది. ఇంతకీ నీ పేరేంటి? కావేరి. కావేరి చాలా ఓల్డ్ పేరు. ఇలాంటి పేర్లు హీరోయిన్ అవడానికి అస్సలు పనికిరావు. కనిష్కని మార్చుకో. ఇంతకీ డ్రెస్సులు తెచ్చుకున్నావా? లేదు. డ్రెస్సులు లేవు, మేకప్ లేదు. నువ్వు ఇలా దిగితే నీ ఫోటోని ఎవ్వరూ పట్టించుకోరు. నీకు కావాల్సిన కాస్ట్యూమ్స్ వాళ్ళని, మేకప్ వాళ్ళని నేను అరేంజ్ చేస్తాను. కానీ ఖర్చు 10,000 అవుతుంది. మీరు డబ్బు రెడీ చేసుకోండి. 10,000 తక్కువ కాదా? నిజంగా నటివి కావాలనుకుంటే డబ్బు గురించి ఆలోచించుకో. ఫోటోస్ బాగుంటేనే అవకాశాలు వస్తాయి, లేదంటే రావు. మా అమ్మ చనిపోయినప్పుడు
తన బంగారు గాజులు నాకు ఇచ్చినది. అవమ్మి మీకు డబ్బులు తీసుకొస్తాను. డ్రెస్సులు మేకప్లు రెడీ చేసుకోండి. సరే అలాగే రండి. బాబు ఫోటోలు అదిరిపోవాలా? ఫోటోలు అదిరిపోతాయి కానీ నువ్వు మాత్రం జాగ్రత్త, పట్టు తప్పిపోకు. ఏ లారీ కిందనో బస్ కిందనో పడితే పీస్ పీస్ అయిపోతావు. నాన్న పద నాన్న. దీని ఫేసు హీరోయిన్ మెటీరియలే ఏమో. దీని అదృష్టం బాగుండి పెద్ద హీరోయిన్ అయినా అవ్వచ్చు. ఇది డ్రెస్సులు మార్చుకునేటప్పుడు జాగ్రత్తగా సీక్రెట్ కెమెరాలో డౌట్ రాకుండా దీని అందాన్ని బంధించాలి. తమ్ముడు అయిపోయిందా? అయిపోయింది. ఇదిగో ఈ డ్రెస్ చేంజ్ చేసుకో. అయిపోయింది. యాండే నా ఫోటోలు ఎప్పుడు వస్తాయండి? వారం తర్వాత వస్తాయి. ఫోటోలు బాగా వచ్చాయా? అబ్బో చాలా బాగా వచ్చాయి. ముందేమో అనుకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ చూస్తుంటే నీది మంచి ఫోటోజెనిక్ ఫేస్. చెప్పలేం, 1 ఇయర్లోనే నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. మీరు అన్నట్టయితే నేను చాలా అదృష్టవంతురాలనండి. సరేనండి, ఓ వారం రోజులాగి ఫోటోలు తీసుకెళ్తాను. అలాగే. ప్రకాష్ చెప్పినట్టు కావేరి పేరును కనిష్కగా మార్చుకున్నాను. అతను చెప్పినట్టు 1 ఇయర్లో నేను పాపులర్ హీరోయిన్ అయ్యాను. కానీ ప్రకాష్ని కలిసే అవకాశం నాకు మళ్ళీ రాలేదు. కానీ ఒకరోజు అనుకోకుండా తాగి పట్టడానికి నా బైకే కనిపించిందా? ఎవడ్రా నువ్వు? ప్రకాష్ బాబు గారు, నేను రంగనాథ్ని, కావేరి తండ్రిని. మర్చిపోయారా? ఓ నువ్వా? నీ కూతురు హీరోయిన్ అయిపోయిందా? మీరు సినిమాలు చూడరా? అది ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అయింది. టాప్ హీరోలతో ఈ సంవత్సరం 3 సినిమాల్లో బుక్ అయింది. మీ అడ్రస్ కోసం చాలా వెతికాను. మీ కూతురుతో నాకు చాలా పనుంది. అవును, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? మీరు తీసిన ఫోటోల వల్ల నా కూతురు పెద్ద హీరోయిన్ అయింది. మీరంటే మా కూతురుకి చాలా అభిమానం. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషపడుతుంది. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది బాబు, వెళ్దాం పదండి. పద. అమ్మా, బంగారు తల్లి, చిడి తల్లి, ఎక్కడున్నావమ్మా? రామ్మా, ఎవరొచ్చారు చూడు. ఏంటి నాన్న అరుపులు? ప్రకాష్ గారు మీరా? మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉందండి. రండి రండి, కూర్చోండి. అప్పటికి ఇప్పటికి మీరు చాలా మారిపోయారు. ఈ మార్పు మీ వల్లే జరిగిందండి. ఆ రోజు మీరు చాలా మంచి ఫోటోలు తీశారు.
వాటి వల్లే నాకు అవకాశాలు వచ్చాయి. చాలా తొందరగా నేను హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను. మీరు చెప్పినట్టుగానే కావేరి పేరును కనిష్కగా మార్చుకున్నాను. నాకు తల పట్టేసింది. నేను వెళ్ళి పడుకుంటాను. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. అలాగే. ఇంకేంటండి విశేషాలు? మీ ఆల్బమ్ తయారు చేసేటప్పుడు కేవలం బాగున్న ఫోటోల్ని ఆల్బమ్ చేశాను. ఇంకా చాలా ఫోటోలు నా దగ్గర మిగిలిపోయాయి. మీకు ఇవ్వాలని అడ్రస్ కోసం చాలా ట్రై చేశాను. మీ అడ్రస్ దొరకలేదు. లక్కీగా ఇప్పుడు దొరికింది. దొరికింది కదండి. రేపు నాకు ఎలాగో షూటింగ్ లేదు. ఆ ఫొటోస్ రేపు తీసుకురండి. అబ్బా, ఇంత అందంగా ఎలా తయారయ్యావే. నిన్ను మాత్రం వదిలేదు. సరేనండి, ఓకే, వస్తాను. అలాగే అండి. రండి, కూర్చోండి. ఆ ఫొటోస్ తెచ్చారా? తెచ్చాను, మీరే చూడండి. ఏంట్రా అది? కళ్ళు పోయాయా? కనబడటం లేదా? నీ అందమైన పిక్స్. నువ్వు డ్రెస్ మార్చుకునేటప్పుడు సీక్రెట్గా తీసిన పిక్స్. ఈ పిక్స్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు కదూ. ఈ ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? బాగానే గెస్ చేసావే. టైం వేస్ట్ చేయకుండా నాకేమిస్తావో ఇచ్చేయి. లేదంటే నీలాంటి హీరోయిన్స్కి పబ్లిక్లో బాగా డిమాండ్ ఉంది. ప్రింట్ వేసి ఒక్కొక్క ఫోటో 1000 రూపాయలు కమ్మినా నేను చాలా డబ్బు సంపాదించవచ్చు. ఏమంటావు? నిన్ను పోలీసులకు పట్టిస్తాను. పట్టించిన ఏమీ కాదు. మహా అయితే ఓ 15 రోజులు జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఎలాగూ నేను బయటకు వస్తాను. అప్పుడు ఈ ఫోటోలన్నీ పబ్లిక్ చేస్తాను. ఒక్కసారి ఈ ఫొటోస్ బయటకు వస్తే టాప్ హీరోలతో నటించాల్సిన నువ్వు అవకాశాలు కోల్పోయి బి గ్రేడ్ సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది. చాయిస్ నీకే ఇస్తున్నా. పోలీసులకి పట్టిస్తావో, అడిగినంత ఇచ్చి సెటిల్ చేసుకుంటావో బాగా ఆలోచించుకో. ఇప్పుడు నీకెంత కావాలరా? అడ్వాన్స్గా ఒక 10 లక్షలు ఇవ్వు. మళ్ళీ అవసరమైతే అడిగి తీసుకుంటా. ఇప్పుడు నువ్వు నాకు బంగారు గుడ్డు పెట్టే బంగారు కోడి పెట్టవే. ఒకేసారి సెటిల్మెంట్ చెయ్యి. ఇలా అడుగుతూ ఉంటే నా పరువు పోతుంది. సరే, ఓ వారం 10 రోజుల్లో ఆలోచించి చెప్తాను. ఫైనల్ సెటిల్మెంట్, సరేనా? అలా వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను నా డబ్బును దోచుకునేవాడు. పబ్లిక్కి భయపడి వాడినేం చేయలేక ప్రతిరోజు బాధపడేదాన్ని. చివరికి వాడి పాపం పండింది, చచ్చాడు. వాడి చావుకి నాకు ఏ సంబంధం లేదు. కానీ వాడు చచ్చినందుకు అందరికంటే చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను. నువ్వు చంపలేదంటున్నావు, కానీ నువ్వు చెప్పేది విన్నాక మేం పూర్తిగా నమ్మలేం. మళ్ళీ ఎంక్వైరీ పేరుతో మేము ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. కానిస్టేబుల్స్. సార్. కానిస్టేబుల్స్. రేయ్, ఎక్కడికి రా పారిపోతున్నావు? సార్, నాకేం తెలియదు సార్.
ఇతను నీకేమవుతాడు? మా నాన్న. ఆ హత్యలు చేసింది ఇతనే. ఏంటి సార్ మీరనేది? నిజం. నువ్వే కదా హత్యలు చేసింది? నిజం చెప్పు. నేను చంపడం ఏంటి సార్? అంత అవసరం నాకేముంది? నాలాంటి అమాయకుల్ని పట్టుకొని ఆడుకోవద్దు సార్. ఆ ఫోటో స్టూడియోలో ఇదే క్వార్టర్ బాటిల్ని హత్య జరిగిన స్థలంలో చూశాను. ఇప్పుడు నీ చేతిలో చూస్తున్నాను. నీ కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలుసుకుని నువ్వు వాడిని చంపావు. నిజం చెప్పు, లేదంటే హింసించి హింసించి చెప్పించాల్సి వస్తుంది. చెప్తావా లేదా? నిజం చెప్తాను సార్. వాడిని నేనే చంపాను సార్. ఎందుకంటే మళ్ళీ డబ్బా? అవును, 5 లక్షలు కావాలి. ఆడపిల్ల ఉసురు నిన్ను ఊరికే వదలదురా. నా శరీరాన్ని, నా డబ్బుని ఇప్పటికే ఎన్నోసార్లు వాడావు. ఇంకా నన్ను దోచుకోవడం పాపంరా. అది పెరిగిందంటే అంతమైపోతావు. ఇలాంటి డైలాగులు సినిమాలో చెప్పుకో. రేపు నేను వచ్చేలోపు డబ్బు రెడీ చెయ్యి. నువ్వు కూడా పింక్ కలర్ శారీ కట్టుకుని రెడీగా ఉండు. నిన్న కలర్ శారీలో చూస్తూ రొమాన్స్ చేస్తే బాగా కిక్ ఉంటుంది. బాయ్ డార్లింగ్, రేపు కలుద్దాం. నా కూతురికి తండ్రిగా ఇంతవరకు నేనేమీ చేయలేదు. తనంతట తానుగా కష్టపడి హీరోయిన్ అయింది. కానీ ఈ ఫోటోగ్రాఫర్ గాడు దాని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. వాడు చస్తే కానీ నా కూతురు సంతోషంగా ఉండదు. వాడిని చంపి నా కూతురు బాధను తొలగిస్తాను. రంగనాథ్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కళ్ళ ముందు కన్న కూతురు బాధపడుతుంటే ఏ తండ్రైనా ఎలా ఉంటాడు? నాలా బాధపడ్డం తప్ప. ఓహో, నీకంతా తెలిసిపోయిందా? అవునరా, తెలిసింది. నా కూతురు వదిలిపెట్టు, లేదా ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఏదైనా చెయ్యాలని ట్రై చేసినా ఫోటోలు ప్రింట్ చేయించి ఇంటర్నెట్లో పెడతాను. ఆ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కడు ఆనందపడతాడు. ఒక్క నువ్వు తప్ప. చేయమంటావా? రే నిన్ను! నాన్న, 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 నాన్న. మా నాన్న నువ్వే చంపావు, మా నాన్న నువ్వే చంపావు. నేను వెళ్ళి మా మమ్మీకి చెప్తా. పాపా, పాపా, అయ్యో అమ్మా తల్లి, నా చేతులారా నేను చంపేశాను కదమ్మా. ఆ పాపను నా చేతులతో చంపిన పాపం ప్రతిరోజు వెంటాడుతోంది. స్వయంగా వచ్చి నేనే లొంగిపోదామని చాలాసార్లు అనుకున్నాను. ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీడియాకు జరిగిందంతా తెలిసిపోయి నా కూతురు పరువు పోతుందని వెనకడుగు వేశాను. కానిస్టేబుల్స్, సార్, ఇతను అరెస్ట్ చేయండి. ఓకే సార్.